ఇక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ఏరియా లోపల కొంత, కరీంనగర్ జిల్లా లోపల కొంత బీజేపీ ప్రభావం కనపడతా ఉంది. అది హిందుత్వ మిసుగులో ఆ యొక్క అరగుండు అరవింద్, అదేవిధంగా ఈ తంబాకు బండి సంజయ్, ఈ రఘునందన్ రావు ఇటువంటి వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టి హిందుత్వ అనేటువంటి ఒక కార్డును తీసుకొచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. బీజేపీ వల్ల నయా పైసా లాభం లేదు. మనకు బడ్జెట్ లోపల గత 7-8 ఏళ్ళ నుంచి ఒక్క రూపాయి ఇవ్వట్లేరు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి పైసలు తీసుకెళ్లి ఆ యొక్క ఉత్తరప్రదేశ్, బీహార్ అటువంటి రాష్ట్రాల లోపల మన డబ్బు తీసుకెళ్ళి మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేరు. బీజేపీ వల్ల నయా పైసా లేదు. హిందుత్వ పేరుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. హిందుత్వ పేరుతో రాజకీయం చేయడం అనేది మహాపాపం. అలాంటి ప్రలోభాలకు మనం లొంగొద్దు. ఎందుకంటే బీజేపీ వల్ల శూన్యం. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ పాలిత ప్రాంతం గత 3 టర్ముల నుంచి రూల్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా ఉందో వాళ్ళ బతుకులు ఎట్లున్నాయో చూడండి. మన తెలంగాణ బతుకులు కేసీఆర్ గారు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దారు చూడండి. అంటే మతం అనేది రాజకీయానికి వాడకూడదు. కేసీఆర్ కంటే పెద్ద హిందూ ఎవరున్నారు? యాదాద్రి టెంపుల్ని ఏ విధంగా చేసిండు? మన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసిండు వేములవాడ రాజన్న పేరు మీద. భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేసిండు శ్రీరాముల వారి పేరు మీద. సీతారామ ప్రాజెక్టును పట్టుకొచ్చారు. అంటే కేసీఆర్ గారిని నియమించిన హిందూ ఎవరు లేరు. కేసీఆర్ గారు అన్ని మతాలను గౌరవించిండు. ఏముంది, క్రిస్మస్ కానుకలిచ్చి క్రిస్టియన్లను కాపాడుకున్నాడు. అదేవిధంగా షాదీ ముబారక్ ఇచ్చి ముస్లిం మహిళలకు ఆదుకున్నారు. ఈ విధంగా అంటే ఆయనకు మతముతో సంబంధం లేదు. ప్రజలు, ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. అంటే తోటి మనిషిని మనం సేవ చేయడమే ఒక భగవంతుని సేవించినట్లు భావించింది. కాబట్టి కేసీఆర్ గారు అన్ని మతాల వాళ్ళను సమన్యాయం చేసిండు. బీజేపీ వాళ్ళు ఓన్లీ మతం కార్డు తప్ప డెవలప్మెంట్ అనేది మొత్తం 8 మంది ఎంపీలు గెలిపించిన మన బీజేపీ వాళ్ళని మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏం తీసుకొచ్చారు? మన తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? మీరు పేరు చేసుకోండి. బీజేపీకి ఓటు వేయడం అంటే మురిక్కాలో లేచినట్టే. అది వేస్ట్. మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్న బీజేపీ మతాన్ని రాజకీయం కోసం ఉన్న ఎంఐఎంతో ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా? వాళ్ళు కూడా అంత మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటారు. ఈ మత రాజకీయాలు చేసేటువంటి ఈ ఎంఐఎం, బీజేపీ ఇటువంటి వాటిని నమ్మొద్దు. ప్రజల కోసం నిత్యం తనలాడేటువంటి కేసీఆర్ గారు మనం సమర్థించాలి. కేసీఆర్ గారితో శ్రీరామ రక్ష తెలంగాణకు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి.